తెలుగుదేశం పార్టీని మాత్రం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వం. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బీజేపీతో కలవరు? ఎందుకు కలవరు అనుకుంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు? ఒక భయం, క్రిస్టియన్లు ముస్లింస్ ఎంత దూరం అవుతారేమో బీజేపీతో కలిసి ఒక భయం అనేది అవన్నీ ఉంటుంది ఒక కదా రోజు ఆయనకు. బ్యాచ్ సార్. ఆ, క్రిస్టియన్లు ముస్లింస్, సుజనా చౌదరి బీజేపీ వన్ టౌన్, క్రిస్టియన్లు ముస్లింస్ ఓట్ లేకుండా ఆయనకు అంత గాలి మెజారిటీ గాలి వీచింది, సుజనా చౌదరి గారు గెలిచిపోయారు. అదే అంటుంది. రేపు కూడా ఆ, ఊవని గాలి వీసుద్ది, తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోద్ది. రేపొద్దున భూస్థాపితం అయ్యే పరిస్థితి వచ్చిందన్నప్పుడు వాళ్ళు జగన్ను కలుపుకొని పోవచ్చు, శ్రావణ్ కుమార్ని కలుపుకొని పోవచ్చు, XYZని కలుపుకొని పోవచ్చు, పవన్ కళ్యాణ్ బీజేపీలోకి వెళ్ళొచ్చు, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ రావచ్చు. ఇట్ మే ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్. 2027లోనే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవగానే తూచి తగిడికి నువ్వట్ట ముఖ్యమంత్రి అవుతావని తెలుగుదేశం పార్టీని చీల్చి బయటికి ఒక 25 మంది 50 మంది 100 మంది ఎమ్మెల్యేలను బయటికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వచ్చు. వారికి బీజేపీ పార్టీ 10 తలల సర్పం ఆప్షన్గా ఉండుండొచ్చు. పాలిటిక్స్లో ఏది సాధ్యం ఏది అసాధ్యం బీజేపీ పార్టీ ఉండగా. బట్ 1 పాయింట్ ఎజెండా.